అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనం భగవద్గీత భాష్యం చూసుకుంటూ వెళ్దాము. 3వ అధ్యాయంలో ఉన్నాము. మన గురువు గారు కర్మాధికారులకు చేస్తూ ఉన్న ఉపదేశాన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము. కర్మాధికారం ఎవరికి ఉన్నది అంటే సన్యాసులకు, అంటే కర్మ సన్యాసం చేసిన వాళ్లకు అటువంటి యోగ్యత కలుగుతుంది అని చెప్పారు. అయితే మళ్ళీ కర్మ సన్యాసం చేయడం అంటే కర్మలు మానుకుని ఊరికినే కూర్చోవడం మాత్రమే కాదు. అంత మాత్రానికే జ్ఞానం కలగదు. జ్ఞానం లేకుండా కేవలం కర్మలు ఆపేస్తే దానివల్ల నైష్కర్మ్య సిద్ధి కలగదు అని చెప్తూ వచ్చారు. ఇంక మన పూర్వపక్షికి ఒక ప్రశ్న కలిగింది. కస్మాత్ పునః కారణాత్ కర్మ సన్యాస మాత్రాత్ ఏవ కేవలాత్ జ్ఞానరహితాత్ సిద్ధిం నైష్కర్మ్య లక్షణం పురుషః న అధిగచ్చతి ఇతి హేతు ఆకాంక్షాయాం ఆహా. పునః మళ్ళీనండి గురుగారు, కస్మాత్ కారణాత్, ఏ కారణానికి, కర్మ సన్యాస మాత్రంగానే కర్మలను ఆపేసినంత మాత్రానికే కేవలము జ్ఞానం లేకుండా ఉంటే అటువంటప్పుడు నైష్కర్మ్య లక్షణమైన సిద్ధి పురుషుడు నాధిగచ్చతి పొందడు అని చెప్పారు కదా. దీనికి హేతువేమండి? కారణమేమి? ఎందుకు జ్ఞానం లేకుండా కేవలం కర్మలు మానేసుకుని కూర్చుంటే వాడికి నైష్కర్మ్య లక్షణం అన్న సిద్ధి కలగదని చెప్తున్నారు, ఎందుకు అని అడుగుతాడో ఏమో కారణము అన్న ఆలోచనతో మన గురువు గారు ఈ సమాధానం, ఆ ప్రశ్న ఆయనే వేసుకుని జవాబు చెప్తూ ఉన్నారు. అసలు గురువు గారి చేత చెప్పించవలసిన అవసరం కూడా లేదు. ఎవరికి వాళ్ళు కొంత వివేక జ్ఞానంతో ఆలోచించుకుంటే తెలుస్తుంది. జ్ఞానం లేదు, కర్మలు వదిలిపెట్టేశాడు. ఈ రెండు ఉన్నాయి అంటే, ఒకవైపు జ్ఞానం లేకుండా, ఒకవైపు కర్మ లేకుండా, ఇంక వాడు ఎట్లా నిష్ఠ పొందుతాడు? దేంట్లో పొందుతాడు? ఆత్మనిష్ట వాడికి ఎట్లా కలుగుతుంది? వాడికి జ్ఞానము కలిగి ఉన్నాడు అంటే అప్పుడు కర్మలు లేకుండా జ్ఞానం ద్వారానే వాడు ఆత్మప్రాప్తిని సాధించవచ్చు. అయితే ఒకవేళ వాడికి ఇంకా జ్ఞానం కలగలేదంటే కనీసం కర్మలు పట్టుకుని వాటిని జాగ్రత్తగా భగవంతుడు చెప్పినట్టు యోగంగా చేస్తూ వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానం కలిగి అప్పుడు ఈ కర్మల్ని వదిలిపెట్టి ఆ జ్ఞానంతో మోక్షాన్ని పొందొచ్చు. వాడొక వైపు జ్ఞానము లేకుండా ఉన్నాడు, రెండో వైపు కర్మలు వదిలిపెడతాడు. రెండూ లేకుండా వాడు ఏ విధంగా తరిస్తాడు? అయినా కూడా ఎందుకండి అని అడిగే అవకాశం ఉన్నది. కర్మలు మానుకుని కూర్చుంటే కర్మ సన్యాసమే కదండి. కర్మలు మానుకుని కూర్చుంటే కర్మ సన్యాసం, కర్మలు లేకపోయేసరికి నైష్కర్మ్యం. కాబట్టి సిద్ధించేసింది కదా ఆల్రెడీ అని అడుగుతారు. నైష్కర్మ్య సిద్ధి అంటే ఆత్మ ప్రాప్తి. దాన్ని పొందాలి అంటే కనీసము కర్మలు చెప్పిన విధంగా చేస్తూ చిత్తశుద్ధి సాధించి దాని ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో మోక్షాన్ని, ఆత్మస్థితిని చేరుకోవచ్చు. అన్నీ మానుకుని కూర్చుంటే ఏది లేకుండా రెండు విధాలుగా చెడిపోతారు అని ఆయన ఎంతో దయతో మళ్ళీ మొదటి నుంచి నెమ్మదిగా పసిపిల్లలకు నేర్పించినట్టు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. నిజంగా కూడా నువ్వు కర్మలు మానుకుని కూర్చోగలవా? నువ్వు కర్మాధికారివి, కర్మల్లో నీ మనసు ప్రవర్తిస్తూ ఉన్నది, కానీ కర్మలు మాత్రం చెయ్యను అన్నావనుకో. పోనీ నిజంగానే నువ్వు అన్నట్టే కర్మలు మానుకుని కూర్చుంటావు, జ్ఞానం లేకపోతే కర్మలే ఉంటాయి, చెయ్యను కర్మలు అన్నావనుకో. సరే అట్లనే ఆలోచిద్దాము, నీ పద్ధతిలోనే మనం విచారణ చేద్దాము. నువ్వు నిజంగా కూర్చోగలవా కర్మలేమీ చేయకుండా? చేతులతో కాళ్ళతో ఏమీ చేయకుండా, కళ్ళతో నోటితో చెవులతో ఏమీ చేయకుండా, మనసుతో ఏమీ ఆలోచించకుండా, ఏ రకమైన కరణాలు వాడకుండా ఊరికినే నిజంగానే కంప్లీట్ స్టాండ్ స్టిల్, ఏ విధంగా కూడా స్థూల దేహం
కదలదు, కర్మలు చెయ్యదు. మనసు సూక్ష్మదేహం కూడా కదలదు, కర్మలు చెయ్యదు. ఆ విధంగా నిజంగా స్థాణువత్ ఎవ్వడైనా ఉండగలడా? ఉండలేరు. కుదరదు. ఉండగలరా అంటే నేను ప్రయత్నం చేస్తానని మొదలుపెట్టి నువ్వు సాధించడానికి వెళ్ళిపోయావనుకో, వెళ్ళు. నీకే తెలుస్తుంది. ఎవ్వరూ ఉండలేరు. అది ప్రశ్న గాదు, స్టేట్‌మెంట్. చెప్తాను చూడు. కశ్చిత్ ఎవ్వడు గూడా క్షణమపి ఒక క్షణకాలం గూడా జాతు ఎప్పుడైనా సరే అకర్మకృత్ కర్మ చెయ్యకుండా నా తిష్టతి ఉండనే ఉండలేడు. కుదరనే కుదరదు. ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే, ఒక్క క్షణకాలమైనా సరే ఏ కర్మ చేయకుండా ఉండడం అన్నది జరగదు. ఎందుకు అంటే వాడు అవశుడు. వాడి మనస్సు కర్మల్లో ఉన్నది అంటే వాడి మనసుకు, వాడి కర్మలకు వాడు వశుడై ఉంటాడు. కర్మలన్న పాశాలతో మనసుకు బద్ధుడై ఉంటాడు వాడు. వివశుడై, అవశుడై కర్మలు చేస్తూనే ఉంటాడు. అటువంటి వాణ్ణి పట్టుకుని తన వశంలో ఉన్న మనసు వాడు దానికి లోబడి ఉన్నాడు కాబట్టి అందుకని సర్వః ప్రతి వాడు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి ప్రకృతి జైహి గుణైహి ప్రకృతి వల్ల కలిగిన గుణాలుంటాయి. ప్రకృతి గుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణము లేదా కాంబినేషన్ ఆఫ్ గుణాస్ అయితే ఒక గుణము లేదా 2 లేదా 3 గుణాలు పని చేస్తూనే ఉంటాయి ప్రతి వాడిలో. ఆ విధంగా ప్రకృతి గుణాల చేత వివశుడై వాడు కర్మను చేస్తూనే ఉంటాడు. వాడి చేత వాడి ప్రకృతి గుణాలు కర్మలు చేయిస్తూనే ఉంటాయి. వాడు కార్యతేహి. వాడికి అందులో నుంచి బయటపడేందుకు అవకాశమే లేదు. మళ్ళీ ఇది జ్ఞానాధికారులకు చెప్తూ ఉన్న విషయం కాదు, కర్మాధికారులకు మాత్రమే. జ్ఞానాధికారులకు జ్ఞానబోధ తర్వాత చేస్తారు. ముందు వీళ్ళు కర్మాధికారులు అటు జ్ఞానము లేక ఇటు కర్మలు వదిలిపెట్టి 2 విధాలుగా నశిస్తారని వాళ్ళ కోసం మార్గాన్ని ముందు ఉపదేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి నహి యస్మాత్ ఏదైతే క్షణమపి ఒక్క క్షణకాలం కూడా జాతు కదాచిత్ ఎప్పుడూ కూడా కశ్చిత్ ఎవ్వడూ కూడా అకర్మకృత్ కర్మలు లేకుండా తిష్టతి ఉండనే ఉండలేడు. తస్మాత్ ఎందుకు? ఎందుకంటే ఏమి? ఇంతే విషయము. కార్యతే ప్రవర్త్యతే హి కార్యాలు కర్మలు చేయిస్తూనే ఉంటాయి వాడిలోని గుణాలు. యస్మాత్ ఏదైతే వీడు అవశుడై ప్రకృతి గుణాలకు మనసుకు లోబడి వివశుడై ఉంటాడో ఆ విధంగా అస్వతంత్ర ఏవా వాడికి స్వతంత్రత ఉండదు. వాడు పరతంత్రుడై ఆ కర్మను సర్వః ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి వాడు ప్రకృతి జైహి ప్రకృతితః జాతైహి ప్రకృతి వల్ల కలిగిన సత్వరజస్తమోభిః గుణైః సత్వరజస్తమస్సులన్న గుణాల చేత వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. అజ్ఞః ఇతి అని మనము వాక్యశేషంగా కలుపుకోవలసి ఉన్నది. ఎవడు ఈ విధంగా కర్మలు చేస్తూనే ఉంటాడో వివశుడై వాడి ప్రకృతికి వాడు లోబడి కర్మపాశాలకు బద్ధుడై వాడి గుణాన్ని అనుసరించి కర్మలు చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా ఆగడానికి వాడికి అవకాశం లేదు. వాడంతగా నియంత్రించబడుతూ ఉంటాడు స్వతంత్రత పోగొట్టుకుని. ఎవడటువంటి వాడు? అజ్ఞుడు, అజ్ఞాని. ఇక్కడ చెప్తూ ఉన్నది జ్ఞానుల గురించి కాదు. యతః ఎందుకంటే ఆయనే వక్షతి తర్వాత 14వ అధ్యాయంలో చెప్తారు మన గురువుగారు. గుణైః యః న విచాల్యతే ఎవడైతే గుణాల చేత విచలితుడు కాడో గుణాలు వాణ్ణి కదిలించట్లేదంటే
వాడింకా కర్మలు చేసేందుకు అవకాశమే లేదు. కాబట్టి వాడు జ్ఞానంలో మాత్రం ఉంటాడని జ్ఞానాధికారులకు చేసే ఉపదేశంలో చెప్తారు. ఇది ఈ విధంగా. సాంఖ్యానాం పృథక్కరణాత్ అజ్ఞానాం ఏవ హి కర్మయోగః న జ్ఞానినాం. ఈ విధంగా మళ్ళీ ఎవడైతే గుణాల చేత విచలితుడు కాడు అని చెప్తూ వస్తారో ఆ విధంగా సాంఖ్యులను అంటే జ్ఞానులను పృథక్కరణాత్ వేరు చేసి మళ్ళీ వాళ్లకు ఉపదేశాన్ని ఇస్తూ వస్తారు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది అజ్ఞానాం ఏవా అజ్ఞానులకు మాత్రమే కర్మయోగము, జ్ఞానినాం జ్ఞానులకు నా కాదు. జ్ఞానినాంతో జ్ఞానులకేమండి మరి వాళ్ళకెప్పుడు ఉపదేశం అంటే చేస్తారు ఆయన. గుణైః అచాల్యమానానాం స్వతశ్చలన అభావాత్ కర్మయోగః న ఉపపద్యతే. జ్ఞానులకు గుణాలు ప్రవర్తిస్తూ ఉండవు. వాడిలోని గుణాలు వాణ్ణి కదిలించలేకుండా ఉంటాయి కాబట్టి వీడికేమో స్వతహాగా చలనమన్న లక్షణము లేదు కాబట్టి వీడేమో స్వయంగా కదలడు. వాణ్ణి గుణాలు కదిలించలేవు. కాబట్టి ఇంకేం మిగిలింది? కర్మయోగం పనిచేయదు వాడికి, జ్ఞానం మాత్రమే మిగులుతుంది. వాడొకవేళ స్వతంత్రంగా స్వయంగా ఏ చలనము లేకుండా నిశ్చలంగా ఉండేవాడే అయినా కూడా ఆత్మగా వాడు గుణాలతో కూడి వాటికి వశుడై అందుచేత అవి కదిలిస్తుంటే వీడు కదులుతూ ఉన్నంత వరకు కర్మలు చేస్తూ ఉంటాడు. అంతవరకు వాడు కర్మాధికారి కాబట్టి వాడికి కర్మయోగాన్ని ఉపదేశం చెయ్యాలి. ఒకవేళ వాడు ఆత్మగా నిశ్చలుడు, వాడిలో ఏ కదలికలు ఉండవు, ఏ చలనాలు కంపనలు ఉండవు, అయితే మాత్రం గుణాలు వాడిని కదిలిస్తున్నాయి అంటే అప్పుడు వాడు కర్మయోగానికి అర్హుడు, జ్ఞానయోగానికి కాదు. అప్పుడే కాదు, తర్వాత ఒకవేళ చిత్తము శుద్ధమై గుణాలకు దూరమై ఉన్నాడంటే అప్పుడు ఇంకది వేరే విషయము. తథాచ ఇదే విషయం గురించి ఇట్లానే వేద అవినాశినం అని భగవద్గీతలో మనం ఇంతకు ముందు చదువుకున్న అధ్యాయంలో 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన 21వ శ్లోకానికి చాలా విస్తృతంగా వ్యాఖ్యానం చేసుకున్నాము కూడా. ఇతి అత్ర అని ఇక్కడ ఇదే భగవద్గీతలో దాని గురించి మనము ఆలోచించుకున్నాము. యతః తు అనాత్మజ్ఞః చోదితం కర్మ న ఆరభతే ఇతి తత్ అసత్యేవా ఇది ఆహా. ఏదైతే అనాత్మ జ్ఞానం మాత్రమే ఉంది వీడికి, ఆత్మజ్ఞానం లేదు. వాడు అనాత్మజ్ఞుడు అంటే 2 విధాలుగా ఉంటాడు వాడు. అనాత్మజ్ఞులకు ఉండే లక్షణము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అనాత్మల గురించిన జ్ఞానం ఉంటుంది, ఆత్మ జ్ఞానం ఉండదు. వాళ్ళు మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు అనాత్మ జ్ఞానంతో ఉంటారు అనాత్మజ్ఞులు. దాని పేరు అన్యథా గ్రహణము, లేనివన్నీ ఉన్నట్టుగా పట్టుకోవడము. అట్లానే ఆత్మ జ్ఞానం మాత్రం ఉండదు, వాళ్ళు అగ్రహణం చేస్తూ ఉంటారు, ఆత్మని వదిలిపెట్టుకుని ఉంటారు, దాన్ని గ్రహించరు అని చెప్పారు. అన్యథా గ్రహణం, అగ్రహణమని అనాత్మల గురించి మాత్రమే జ్ఞానం కలిగి ఉండి ఆత్మ జ్ఞానం పోగొట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు అనాత్మజ్ఞులు. వాళ్ళు కనీసము ఆత్మజ్ఞానం పోగొట్టుకుని అనాత్మల్ని ఇవే పరమార్థం అనుకుని పట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కనీసము కర్మాధికారులు కాబట్టి చెప్పిన కర్మనైనా సరే చోదితమైన విహితమైన కర్మను చేస్తూ ఉన్నారంటే దాంతో చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానప్రాప్తి, దాంతో ఆత్మస్థితి. కానీ అది కూడా వాళ్ళు నా ఆరభతే ఇది వదిలిపెట్టేసి కూర్చుంటే ఇంకా తత్ మొత్తం అసత్యం మిగులుతుంది కదా. అనాత్మల జ్ఞానంతో మాత్రమే ఉన్నారు, ఆత్మజ్ఞానం లేదు, కర్మలు కూడా మానేసి కూర్చున్నారంటే ఇంకేం మిగిలింది? ఏమీ మిగలదు, అసత్ అయిపోతుంది అంతా. మొత్తం అంతా ఏది లేకుండా పోతుంది. అందుకని ఇది ఆహా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః సహ ఉచ్యతే. యహ ఎవడైతే 2 రకాలు మళ్ళీ ఇందులో గూడా. కర్మలు మానేసుకొని కూర్చునే వాళ్ళు మళ్ళీ 2 రకాలు. మన గురువుగారు కర్మలు మానేసుకుని కూర్చునే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు అని 2 శ్లోకాల్లో ఇచ్చారు. ఒకటి 6వ శ్లోకం, ఒకటి 7వ శ్లోకం. చాలా అందంగా చెప్పారాయన. చాలా అందంగా చెప్పారు. మొదటి రకం ఎట్లా ఉంటారు? వీళ్ళు కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియాల్ని మాత్రం నిగ్రహిస్తారు. కాళ్ళు కదలకుండా, చేతులు కదలకుండా, మాటలు మాట్లాడకుండా, పాయు ఉపస్థలు పని చేయకుండా, ఇంతే కదా మొత్తం ఉన్నవి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు 5 ఉంటాయి. వాళ్ళు వాక్కులు కట్టేస్తారు, మాట్లాడరు, మౌనంగా ఉంటారు. పాణి చేతులు, పాదము కాళ్ళు, పాయువు ఉపస్థ మలావయవము, మూత్రావయవము అన్నీ కట్టేస్తారు. మొత్తం ఈ 5 ఇంద్రియాలు నియమిస్తారు. కానీ మాత్రము మనసా మనసు మాత్రం పనిచేస్తుంటుంది. ఓన్లీ కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, మలావయవం, మూత్రావయవం, నోరు వీటిని మాత్రం ఆపేసి మనసు మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఇంద్రియార్థాలన్నీ కళ్ళకు దృశ్యాలు, చెవులకు శబ్దాలు, చర్మానికి స్పర్శలు, ముక్కుకు వాసనలు, నోటికి రుచులు వాటన్నింటి గురించిన ఆలోచనలు మనసుతో నడుస్తూనే ఉంటాయి. వాటిని స్మరిస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ విధంగా జ్ఞానేంద్రియాల్ని మనసా పని చేయిస్తూ కర్మేంద్రియాల్ని మాత్రం నిగ్రహించి కూర్చుంటారు. అటువంటి వాడెవడున్నాడో సహా వాడు విమూఢాత్మ, విపరీతంగా మూర్ఖత్వంతో నిండి ఉంటాడు. మిథ్యాచారః, వాడు మిథ్యాచారుడు. వాడు నిజంగా అన్నింటినీ సంయమనము, అన్నింటినీ నిజంగా ప్రత్యాహారంతో వెనక్కి తిప్పి మనసును కూడా నిలబెట్టి ఉన్నవాడా అంటే కాదు. బయట నుంచి చూడ్డానికి మాత్రం అట్లా ఉన్నట్టుగా కనిపిస్తాడు. వాడేదో ఆసనం వేసుకున్నాడు, కూర్చున్నాడు. ఆసనం వేసుకుని కూర్చున్నాడు, మాట్లాడ్డు, అయిపోయింది. కానీ మాత్రం వాడి మనస్సు నిండా ఏవో ఆలోచనలు ఉంటూనే ఉంటాయనుకోండి. బయట నుంచి చూడ్డానికి వాడు మాత్రం పాపము ఏదో ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. వాడి ధ్యానమంతా పరధ్యానం. వాడి ధ్యానమంతా పరధ్యానం, పర విషయాలు, ప్రాపంచికమైన విషయాల గురించి స్మరిస్తూ ఉంటాడు. ఆత్మధ్యాస మాత్రం ఉండదు వాడికి. ఆ విధంగా ఎవడుంటాడో సహవాడు మిథ్యాచారుడు, పూర్తిగా విపరీతంగా మూర్ఖంగా ఉన్నవాడు అని ఉచ్యతే చెప్పబడతాడు. కర్మేంద్రియాణి హస్తాదీని, కర్మేంద్రియాలంటే చేతులు, కాళ్ళు మొదలైన వాటిని సంయమ్య అంటే సంహృత్య తీసుకునొచ్చి ఒక చోట పెడతాడు. ఆసనం వేసుకొని కూర్చుంటాడు. ఆ రకంగా యహ ఆస్తే ఎవడు తిష్టతి ఉంటాడో వాడు. కానీ అదే సమయంలో మనసుతో స్మరన్ చింతయన్ భావనలన్నీ చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తుంటాడు. వేటి గురించి అంటే ఇంద్రియార్థాన్. వాడు యోగాసనం వేసుకుని కూర్చుంటాడు. ఒక 20 మినిట్స్ చేస్తాను, 1 అవర్ చేస్తాను, 4 అవర్స్ చేస్తాను, 4 డేస్ చేస్తాను, ఏదో ఒకటి అనుకుంటాడు. ఇంక కూర్చుంటాడు. కూర్చున్నాక ఇదిగో ఈ 20 మినిట్స్ కాగానే వెళ్ళి ముందు స్నానం చేసి, ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇడ్లీ తింటాను. టీవీలో పలానా 7 గంటలకు ఏదో సీరియల్ వస్తుంది చూడాలి. అట్లానే ఎవరికో ఫోన్ చేయాలనుకున్నాను. కొంచెం రేపు ఆఫీస్ పని గూడా ఉంది. అది గూడా ఇది కాగానే వెళ్లి చెయ్యాలి అని అన్ని రకాల ఇంద్రియార్థాలను వాడు ఆడ కూర్చొని ఆలోచన చేసుకుంటుంటాడు. ఓన్లీ బాడీ పార్ట్స్ అవి కూడా బాహ్యంగా కనిపించేవి కాళ్ళు, చేతులు అట్లాంటివి ఆపేసి బాత్రూమ్‌కి వాటికి వెళ్ళకుండా, ఎవరితో మాట్లాడకుండా క్వైట్‌గా కూర్చుంటాడు. కానీ మనసు మాత్రం కదులుతూనే ఉంటుంది. ఆ రకంగా విషయాలను ఆలోచిస్తూనే చేతులు, కాళ్ళు కదలకుండా కూర్చున్న వాడెవడున్నాడో వాడు విమూఢాత్మ, విమూఢ అంతఃకరణః. విశేషంగా ఇంకా చాలా ఎక్కువగా విపరీతంగా మూర్ఖత్వంతో నిండిన అంతఃకరణం మనసుతో ఉన్నవాడు వాడు మిథ్యాచారుడు వాడు.
మృషాచారుడు వాడు కపటి, కపటంలో ఉన్నవాడు. పాపాచారుడు వాడి మనసు, పాపం అంటే పతనమైపోతూ ఉండడం, జారిపోతూనే ఉన్నది కదా విషయాల్లోకి. వాడు కళ్ళు అవన్నీ మూసుకొని కూర్చున్నా గూడా, వాడి మనసా ఆ దృశ్యాలన్నీ చూస్తూనే ఉన్నాడు. వాడు మనసా శబ్దాలన్నీ వింటూనే ఉన్నాడు. అవన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు. కాబట్టి వాడినే మోసం చేసుకుంటే ఎవరిని మోసం చేస్తున్నాడు వాడు? వాడు మృషాచారుడు. వాడు కపటాలన్నీ చేస్తూ ఉంటే గూడా ఎవరిని మోసం చేస్తున్నాడు? వాడి కపటత్వం ఎవరికి? వాడికే. వాడు వాడిని మోసం చేసుకుంటూ, ఆత్మద్రోహం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు అని సహా వాడు ఉచ్యతే చెప్పబడతాడు. వీడెవరింతకీ? కర్మేంద్రియాలు కట్టేసి జ్ఞానేంద్రియము, మనసు మాత్రం యాక్టివ్‌గా ఉన్నవాడు. ఇంకిప్పుడు దీనికి ఆపోజిట్‌గా జ్ఞానేంద్రియాలు కట్టేస్తాడు. కర్మేంద్రియాలు మాత్రం పనిచేస్తుంటాయి. వాడి గురించి చూద్దాం. యః తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సహ విశిష్యతే. అర్జున, రెండో రకం వాళ్ళుంటారు అందులోనే. కర్మ సన్యాసం చేశామండి మేము, కర్మలు మానేసాము, యోగంలో ఉన్నాము అని కూర్చున్న వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, కాళ్ళు చేతులు కదిలించకుండా కూర్చుంటారు. కానీ మనసు కదులుతుంటుంది. ఇక్కడ జ్ఞానేంద్రియాల్ని ఆపేస్తారు. కానీ కాళ్ళు చేతులు కదులుతుంటాయి. యహ ఎవడైతే ఇంద్రియాణి అంటే జ్ఞానేంద్రియాలను, కళ్ళను, ముక్కును వాటిని మనసా నియమ్య మనసుతో ఆపేసి కంట్రోల్ చేస్తూ వాడింకా కర్మేంద్రియాలతో, కాళ్ళతో, చేతులతో, నోటితో ఆరభతే కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ రకంగా కర్మయోగంలో ఉన్నవాడు అసక్తః వాటికి తగులుకోడు. ఎందుకంటే కాళ్ళు, చేతులు, నోరు ఏవో చేస్తుంటే వాడు పట్టించుకోడు. ఆ రకంగా ఎవడున్నాడో సహ వాడు విశిష్యతే వేరుగా ఉంటాడు. వీడో రకం. యహ తు ఎవడైతే పునః మళ్ళీ కర్మణి అధికృతః అజ్ఞః కర్మాధికారం కలిగిన వాడు అయితే అజ్ఞాని. జ్ఞానం లేదు. జ్ఞానంతో కాదు. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు ఆటోమేటిక్‌గా కర్మలకు మనసు దూరమైపోతుంది. ఆ విధంగా జ్ఞానంతో గాకుండా అజ్ఞానంతోటే, ఎందుకంటే వీడింకా కర్మాధికారి గాబట్టి వాడేం జేస్తాడు? బుద్ధి ఇంద్రియాలను అంటే జ్ఞానేంద్రియాలను మనసా నియమ్య మనసుతో నియమించి ఆరభతే అర్జున మొదలుపెడతాడు అర్జున వాడు. దేనితోటి మొదలుపెడతాడు కర్మలు ఈసారి? కర్మేంద్రియాలతోటి చేస్తాడు. అంటే వాక్, పాణి ఆదిభిః. నోటితో ఏదో చేస్తూ ఉంటాడు. నోరేంటో మాట్లాడుతుంటుంది, చెయ్యేంటో చేస్తుంటుంది, కాలేంటో చేస్తుంటుంది. కానీ మాత్రం మిగిలిన జ్ఞానేంద్రియాల్ని మనసు ఆపేస్తుంది. వాడింతకి ఆ విధంగా కిం ఆరభతే ఇతి ఏమి ఆరంభిస్తాడు అంటే, ఆహా చెప్తాను విను. కర్మయోగం ఆరంభిస్తాడు వాడు అసక్తః సన్. వాడికి ఫలాల గురించి, ఆ కర్మల వల్ల కలిగే ఫలితాల గురించి ఆసక్తి లేదు. కాబట్టి ఫలాభిసంధి వర్జితః ఫలాపేక్ష లేకుండా దాన్ని వదిలిపెట్టి వాడు అసక్తుడై ఆ కర్మలకు తగులుకోకుండా ఏదో యోగంగా కర్మల్ని చేస్తూ ఉంటాడు. సహవాడు ఈ విధంగా ఉన్నవాడు విశిష్యతే. ఇంకో రకం ఏదో మిథ్యాచారంలో ఉంటాడు. అదే మిథ్యాచారం, ఇది ఇంకో రకం. పైన వాడు ఏవో అనుభవాలు పొందుతూ ఉంటాడు మనసుతో. ఈ కింది వాడు అనుభవాలు పొందడు మనసుతో. కానీ మాత్రం కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా 2 రకాల వాళ్ళు ఉంటారు అర్జున. మిథ్యాచారులు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. రెండో వాడు గూడా తనను తను మోసం చేసుకుంటున్నాడా అంటే అవును, వాడు గూడా ఆత్మద్రోహం చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే కర్మలు చేస్తాడు. కానీ చేస్తున్న దాని మీద వాడికి ధ్యాస ఉండదు. చేస్తున్నాను అని తెలుసు. కానీ చేస్తున్న కర్మ పైన శ్రద్ధ లేదు. కాబట్టి కర్మను వదిలిపెట్టుకుంటాడు. పోనీ జ్ఞానం పట్టుకున్నాడా అంటే జ్ఞానం లేదు. ఇటువైపు మనసుతో కర్మను వదిలిపెట్టేశాడు. అటువైపు మళ్ళీ జ్ఞానాన్ని పట్టుకోలేదు. మళ్ళీ 2 లేకుండా ఉంటాడు వాడు. ఈ విధంగా ఉంటే వాడేం బాగుపడతాడు?
మళ్ళీ ఇటువంటి వాళ్ళ గురించి ఇంకొకటి చెప్తూ వచ్చారు మన ఋషులు మాండూక్యోపనిషత్తులో. మనుషులు లేదా ప్రాణులు ఏవైనా సరే జాగ్రత్త అవస్థలో ఉన్నాను అనుకుంటూ అసత్తులన్నీ పట్టుకుంటారు. సత్తును ఆత్మను వదిలిపెట్టుకుంటారు. కాబట్టి అసత్తులు పట్టుకోవడం చేత వాళ్ళు అన్యథా గ్రహణం చేస్తూ ఆత్మను పట్టుకోలేకపోవడం చేత అగ్రహణం చేస్తూ 2 దోషాలతో ఉంటారు. అదే విధంగా మళ్ళీ వాళ్ళే స్వప్నావస్థలో కూడా మళ్ళీ కలల్లో ఏవేవో లేనిపోనివన్నీ పదార్థాలు, ఒక్క పదార్థం కూడా స్వప్నంలో నిజంగా లేదు. జాగ్రత్త అవస్థలో ఎట్లా అసత్తో స్వప్నావస్థలో కూడా అసత్. అయితే అవన్నీ ఉన్నాయని కలలో ఏవో పట్టుకుంటాడు వాడు. అనేదాగ్రహణం చేస్తాడు. అక్కడ కూడా ఆత్మ తెలియకుండా ఉంటాడు వాడు. అగ్రహణంలో ఉంటాడు. ఆ రకంగా ఉన్న వాళ్ళ గురించి పైన 6వ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ వీళ్ళేం చేస్తారు? ఎందుకు అంటే పైన అన్యథాగ్రహణం, అగ్రహణం ఎందుకు చెప్పుకున్నాము అంటే వాళ్ళదిగో అన్యథా ఏవేవో ఉన్నవన్నీ మనసుతో పట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళేం చేస్తారు? సుషుప్తిలో ఉన్న సమయంలో మామూలుగా ఎవరైనా మనుషులు గాని, ఏవైనా జీవులు ఏం చేస్తాయి? అటు అన్యథాగ్రహణం కూడా చెయ్యవు. జాగృత అవస్థలో జగత్తును చూసినట్టుగానో, స్వప్నావస్థలో స్వప్నలోకాలను చూసినట్టుగానో ఉండదు. ఆ 2 కూడా ఉండవు. అన్యథాగ్రహణం కూడా ఉండదు. పోనీ ఆత్మగ్రహణం ఉన్నదా? అది కూడా లేదు. ఆ సమయంలో ఏది తెలియకుండా ఉంటారు. కానీ మాత్రం ప్రాణం కదులుతూ ఉంటుంది. అదొకటి నడుస్తూ ఉంటుంది. దేహం ఉంటూ ఉంటుంది. అట్లానే ఇక్కడ ప్రాణం కదులుతూ ఉంటుంది. దాంతో ప్రాణం చేత కదిలించబడి కర్మలు చేసే కర్మేంద్రియాలు కదులుతుంటాయి. కానీ మాత్రము మనసు పని చేయదు. ఇటు కర్మల్లో ప్రవర్తించదు. అటు ఆత్మలో కూడా ఉండదు. కాబట్టి బుద్ధి ఉండదు వాడికి. ఓన్లీ కర్మేంద్రియాలతో కర్మలుంటాయి. వాటిని కూడా మనసుతో పట్టుకోడు కాబట్టి అవి కూడా తగులుకోకుండా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉండేసరికి ఏమైంది? అగ్రహణము, అన్యథాగ్రహణం నడుస్తూ ఉంటుంది మనస. దీనితో వాడు సుషుప్తిలో ఉన్నట్టు ఇటు జ్ఞానము లేక అటు కర్మలు లేకుండా ఉంటాడు. ఇదో రకం మిథ్యాచారం. ఆ పైన చెప్పిన మిథ్యాచారానికి ఇది కొంచెం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ 2 రకాలుగా కాకుండా అర్జున, కర్మాధికారంలో ఉన్నావు. ఇంకా జ్ఞానాధికారివి కాదు. కాబట్టి కొన్ని బాడీ పార్ట్స్ పని చేయించి, కొన్ని బాడీ పార్ట్స్ ఆపేద్దామని ప్రయత్నాలన్నీ చెయ్యకు. అన్నీ కలిపి వాడు. శ్రద్ధగా చెయ్యి. ఫోకస్‌తో చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి అని ఆయన ఇంకొక పద్ధతి, పని చేసే పద్ధతి నేర్పిస్తూ ఉన్నారు. యతః ఏవం అతః ఇదిట్లా ఉండగా నువ్వేం చెయ్యి అంటే నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయః హి అకర్మణః శరీరయాత్రా అపి చతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. నువ్వేం చెయ్యి అంటే నియతం కర్మ కురు. నీకు ఏ కర్మలు విధించబడి ఉన్నాయో వాటిని చెయ్యి. ఎందుకు అంటే అకర్మ అయితే మొత్తమే కర్మలు మానుకుని కూర్చుంటా అని ప్రయత్నం చేస్తే ఎట్లా అయినా పని చెయ్యదు కాబట్టి కర్మేంద్రియాలను ఆపేసి మనసుతో ఏవో కర్మల ఆలోచనలు చేస్తూ ఉండడం. లేదా జ్ఞానేంద్రియాలను ఆపడానికి ప్రయత్నం చేసి కర్మేంద్రియాలతో ఏమో చేస్తూ కూర్చోవడం. ఈ రకంగా ఈ 2 చేసినా కూడా అకర్మ కాదు ఎట్లా అయినా. ఏ మనిషి ఏ ఒక్క క్షణము ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ కర్మ చేయకుండా కూర్చోవడం అన్నది కుదరదు. వాడు ఏదో ఒకటి చేస్తాడు. నేను చేయట్లేదు అనుకున్నా కూడా చేస్తూనే ఉంటాడు. అయితే ఇటువంటి వాటికన్నా కూడా ఈ విధమైన అకర్మల కన్నా కూడా కర్మ చెయ్యడమే జ్యాయః మంచిది. ఏం చేస్తున్నావో తెలియకుండా అగ్రహణాలు, అన్యథాగ్రహణాలు చేస్తూ అటు జ్ఞానం ఎట్లా అయినా కలగలేదు. ఇటు కర్మను కూడా పోగొట్టుకుని 2 విధాలుగా జారిపోయే కన్నా కూడా దానికన్నా మంచి మార్గం ఏమి అంటే కర్మాధికారివి నువ్వు కర్మ చెయ్యి. అయితే ఎటువంటి కర్మలంటే ఏవో ఒకటి కాదు. నియతం కర్మ. నీకేవి నియమాలై ఉన్నాయో, నువ్వు చేయవలసిన విహితమైన కర్మలేవున్నాయో వాటిని
అంతే నియమంగా చేస్తూ ఉండు. ఎందుకు అంటే అంత మాత్రం చేయలేదనుకో కనీసం. నేను చెయ్యనండి కర్మలన్నావనుకో, పోనీ నువ్వు నిజంగానే అట్లా పైన ఆరో శ్లోకంలో చెప్పినట్టు అకర్మ చేస్తాననుకోని కూర్చున్నావనుకో, నిజంగా కాళ్ళు కదిలించను, చేతులు కదిలించను, నోరు కదిలించను, మాట్లాడను, బాత్రూమ్‌కి గూడా వెళ్ళను, కూర్చుంటాను అనుకుంటావు. నువ్వు మనసుతో ఏదో ఒకటి చేస్తున్నావులే గానీ, కాళ్ళు, చేతులు కదిలించకుండా అట్లనే కూర్చుంటాను అన్నావనుకో, ఎంతసేపు కూర్చుంటావు? 20 నిమిషాలా? 4 రోజులా? 4 నెలలా? ఎప్పటికో ఒకప్పటికైతే లేవాలి గదా! శరీర యాత్ర నడవాలి గదా! శరీరమైతే నువ్వింకా దేహం ఉన్నదనుకుంటున్నావు. దేహాభిమానంతో ఉన్నావు గాబట్టే గదా నీకు కర్మాభిమానం, అందువల్ల కర్మాధికారం. అందుకని దేహం ఉన్నందుకు ఆ దేహాన్ని నడిపించడానికి ఎప్పుడో ఒకప్పుడు లేవాలి నువ్వు. అన్నం తినాలి, బాత్రూమ్‌కెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి. దానికోసం అన్నం తినడం కోసం ఏమైనా సంపాదించుకోవాలి. కనీసం అడుక్కోవడమైనా చెయ్యాలి. అడుక్కోవడం గాకపోతే పోనీ ఆ చెట్ల కింద ఏమైనా రాలిపడ్డవైనా తెచ్చుకొని తినాలి. ఏదో ఒకటి చెయ్యకుండా అకర్మగా కూర్చోవడం కుదరనే కుదరదు. ఆ విధంగా ఉన్నాను అని నిన్ను నువ్వు మభ్యపెట్టుకునే బదులు, నేను అకర్మలో ఉన్నాను అని నువ్వు నిన్ను మోసం చేసుకునే బదులు, దానికన్నా జాయహ మంచిదేమి అంటే, శరీరా యాత్ర ఈ విధంగా అకర్మతో ఉంటే కుదరదు గాబట్టి, కర్మ చేస్తాను అనుకో శ్రద్ధగా చెయ్యి. కదా! పోనీ ఏడో శ్లోకంలో చెప్పినట్టు అకర్మ ట్రై చేస్తున్నావనుకో, పోనీ దాని గురించి ఆలోచన చేద్దాము. అంటేనండి, నేను మనసు తగిలించకుండా, మనసుని మాత్రం నిగ్రహించి, కాళ్ళు, చేతులతో కర్మలు చేస్తాను అంటావా నువ్వు? అట్లా చేస్తే నిజంగా ఏదైనా పని నువ్వు మొదలుపెట్టి పూర్తి చేయగలవా? మనసు లేకుండా నువ్వు ఏదైనా సరే కర్మ ఊరికనే కాళ్ళతోటి, చేతులతోటి, మల అవయవంతోటి, మూత్ర అవయవంతోటి, ఊరికనే మాటలతోటి ఏదైనా చేయగలవా బుద్ధి లేకుండా? చేయలేవు గదా! బుద్ధి పెట్టి చేయవలసొస్తుంది. బుద్ధి లేకుండా చేసే కర్మలేమైపోతాయి? పని చెయ్యవు, నిష్ఫలమవుతాయి. ఆ రకంగా గూడా నీకు శరీర యాత్ర నడవదు. నువ్వు ఎంతో కొంత ఆలోచన ఉపయోగించకుండా, ఎంతో కొంత బుద్ధి పెట్టకుండా, ఎంతో కొంత శ్రద్ధ లేకుండా, ఫోకస్ లేకుండా, నీ జ్ఞానేంద్రియాల్ని వాడకుండా కంప్లీట్‌గా జ్ఞానేంద్రియాల్ని కట్టేసి, ఓన్లీ కర్మేంద్రియాలతోటి కర్మ మాత్రం చేసి నీ శరీర యాత్రని సాగించగలవా? లేదు గదా! ఆ విధంగా రకరకాలుగా చేసే అకర్మ పని చెయ్యదు. దాని బదులు నేను చెప్తున్నాను విను. అటువంటి నువ్వు ఏవో ఊహించుకుని, భావించుకుని ఇవయిండొచ్చని చేసే అకర్మలు యోగాలు గావు. వాటికన్నా గూడా కర్మను కర్మలాగా చెయ్యి నువ్వు. నియమితమైన కర్మను శ్రద్ధగా చెయ్యి. దాంతో చిత్తశుద్ధి కలుగుతుంది ఒకవైపు. శరీర యాత్ర చక్కగా సాగుతుంటుంది ఒకవైపు. కడుపులో నీకు ఆకలి వేస్తూ ఉన్నది, తినడానికి ఏమీ లేదు, రేపటికి ఎట్లా ఉంటుందో తెలీదు. ఇవన్నీ బెట్టుకుని నువ్వు నిజంగా గూడా శ్రద్ధతో ఆత్మ గురించిన అభ్యాసం చేయగలవా? చెయ్యలేవు. నీకు ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నది, నీకు బ్రతకడానికి ఒక దారి లేకుండా ఉన్నది అంటే కూర్చొని చదవగలవా భగవద్గీతలవన్నీ? నేను చెప్పే ఉపదేశాలు వినగలవా నువ్వు? కుదరని పనులన్నీ చేస్తానని కూర్చోకు. పని చెయ్యవవన్నీ. శరీర యాత్ర గూడా నీకు ఈ విధంగా అకర్మ వల్ల నా ప్రసిద్ధ్యత్ సిద్ధమవ్వదు. నువ్వు దాన్నట్లా సాధించలేవు. ఆ విధంగా నీకు నువ్వు అపకారం చేసుకోకు. నియతం నిత్యం శాస్త్ర ఉపదిష్టం యః యస్మిన్ కర్మణి అధికృతః ఫలాయ చ అశ్రుతం తత్ నియతం కర్మ. నియతమైన కర్మ అంటే ఏమి? నియతం కర్మ అంటే నిత్యము నువ్విట్లా చెయ్యి అని శాస్త్రం ఏదైతే ఉపదేశం చేసిందో, శాస్త్రం చేత ఉపదేశించబడ్డ ఏ కర్మ ఉన్నదో దాన్ని యహ యస్మిన్ కర్మణి అధికృతః ఎవడైతే కర్మాధికారి అయి ఉన్నాడో, ఇదంతా మళ్ళీ ప్రవచనమంతా కర్మాధికారికి. ఎవడైతే కర్మాధికారి ఉన్నాడో వాడు శాస్త్రం చెప్పిన విధంగా నిత్య కర్మలు నిత్యము అనుష్ఠానం చేస్తూ ఉండాలి. పొద్దున లేవడము, ఆ రోజుకు భోజనానికి ఏర్పాట్లు చూసుకోవడము, బాత్రూమ్‌కి వాటికి వెళ్లి రావడము, శరీర యాత్ర నడిపించడం కోసము, మిగిలిన వాళ్ళతో వాక్కులన్న వ్యవహారాలు నడుపుతూ ఉండడము, ఉద్యోగాలు చేయడం కోసం వాటన్నింటి కోసము.
ఇవన్నీ ఏవున్నాయో అవన్నీ నిత్యం చేయవలసిన కర్మలుంటాయి. ఉద్యోగాలు చేయి, డబ్బులు తెచ్చుకో, నువ్వు బిల్స్ కట్టు, వండుకోవడానికి తెచ్చుకో, వండుకో, తిను, కూర్చో, వాళ్ళకి వీళ్ళకి పెట్టు, మాట్లాడు. ఇవన్నీ ఏవున్నాయో అవి నిత్యం చేయవలసిన కర్మలుంటాయి. అవి చేస్తూ వెళ్ళాలి కర్మాధికారి. అయితే మాత్రం ఫలాయ చ ఆశ్రితం, ఫలం గురించి ఆలోచన చెయ్యకు నువ్వు. ఏవైతే నువ్వు ఈ పని చేసావనుకో, నీకు ఆ లోకాలొస్తాయి, ఈ లోకాలొస్తాయి, నీకెంతో పుణ్యమొస్తుంది, నీకు ఫలానిదొస్తుందని ఏవేవో చెప్పినవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన బెట్టు. నువ్వు కర్మాధికారివి గాబట్టి శాస్త్రము నువ్వు తప్పనిసరిగా ఈ కర్మలు చెయ్యాలని ఏవి చెప్పాయో, వాటిని నియతంగా చేస్తూ ఉంటే వాటిని నియతం కర్మ అని పిలుస్తారు. దత్త కర్మ అటువంటి కర్మను నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో, ఏ వర్ణాన్ని వరించావో, ఏ కర్మను, ఏ ఉద్యోగాన్ని వరించావో అది నీ వర్ణము. ఏ ఆశ్రమంలో ఉన్నావో అది నీ ఆశ్రమము. నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నావా? గృహస్థాశ్రమంలో ఉన్నావా? ఏంటో చూసుకో. నువ్వు ప్రజారక్షణ చేస్తాను, లేదా అధ్యయనం చేస్తాను, లేదా ఏవైనా వస్తువులు ఉత్పత్తి చేస్తాను, వ్యవసాయం చేస్తాను, పసిపాలన చేస్తాను, ఉద్యోగం చేస్తాను అని నువ్వు ఏవి వరించావో అవి నీ కర్మలు. అది నీ వర్ణము. అటువంటివేవున్నాయో వాటిని నియమంగా చేస్తూ ఉండు త్వం నువ్వు హే అర్జున. యతః ఏదైతే ఎందుకిదంతా చెప్తున్నానంటే అటువంటి కర్మ జ్యాయః అధికతరం ఫలతః హి. దానివల్ల నీకు లాభమెక్కువ. నువ్వు చేయవలసిన కర్మలు కనీసము జాగ్రత్తగా, అప్రమత్తంగా, చిత్తశుద్ధి కోసము, చిత్తశుద్ధితో, శ్రద్ధతో చేస్తూ ఉంటే దానివల్ల నీకేమైనా లాభం, ప్రయోజనం ఉంటుంది. మనసు పెట్టకుండా కర్మలు చేస్తాను, కాళ్ళు చేతులు ఆడించకుండా కూర్చుంటాను అంటే, ఈ రెండింటి వల్ల గూడా నీకు ఏ ఫలితము, ప్రయోజనము ఉండదు. కనీసము నీ దేహ పోషణకు గూడా అవి పని చెయ్యవు. జ్ఞానం ఎట్లైనా కలగదు. యస్మాత్ ఏదైతే అకర్మణః అకరణాత్ అనారంభాత్ పని చేయకుండా కూర్చుంటాను అంటే, ఆ అకరణము కర్మ చేయకుండా కూర్చుంటే, ఏ పనులు మొదలుపెట్టకుండా, ఏది చేయకుండా, ఏమీ చేయకుండా కూర్చున్నావంటే, అటువంటి స్థితి కన్నా కర్మ చేయడమే మంచిది. దీనివల్ల ఫలం ఉంటుంది. కర్మ చేయకపోవడం వల్ల నీకేమీ ఫలం లేదు, లాభం లేదు. నువ్వు ఎంతసేపైనా యోగాభ్యాసం చేస్తానని ఆసనం వేసుకొని కూర్చో. దానివల్ల జ్ఞానం కలగదు. ఏవో దారిన పోయేవన్నీ ప్రాపంచికమైన విషయాలన్నీ ఆలోచిస్తావు. కానీ మాత్రం కాళ్ళు చేతులు కట్టేసి కూర్చుంటావంటే జ్ఞానం కలగదు. పోనీ మనసు వాటి మీద పెట్టను, ఎట్లో ఒకట్లా జరుగుతాయి, పట్టించుకోను అంటే గూడా ప్రపంచంలో కర్మలు జరగవు. 2 విధాలుగా గూడా నీకేమి లాభం లేదు. కాబట్టి ఎందుకు లాభం లేదంటున్నారు గురువుగారు? కథం. చెప్తాను విను. శరీరయాత్ర శరీరస్థితిః అపి చ తే తవ న ప్రసిద్ధ్యేత్ ప్రసిద్ధిం న గచ్చేత్ అకర్మణః అకరణాత్. శరీరయాత్ర అంటే శరీరాన్ని స్థితి. దాన్ని పోషించాలి, మరి అది నడుస్తూ ఉండాలి గదా బండి. అది కూడా మరి. తే తవ నీకు న ప్రసిద్ధ్యేత్ ప్రసిద్ధిం న గచ్చేత్ సిద్ధించదు, కుదరదు. ఎట్లా? అకర్మణః అకరణాత్ పని చేయకుండా కూర్చుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అతః అందుకని. ఇంకా కావాలంటే చూసుకో దృష్టః హి తెలుస్తూనే ఉంది కదా లోకంలో కూడా. కర్మ అకర్మణోః విశేషః పని చేస్తూ ఉన్నవాడికి ఏదో కొంత లాభం ఉంటుంది. ఏమీ పని చేయకుండా కూర్చున్నవాడికి ఏం లాభం ఉంది? ప్రపంచంలో కూడా అంతే గదా! నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నావు, ప్రపంచం ఉంది అనుకున్నావు, దేహంలో ఉండి ఏవో ప్రయత్నాలు చేసుకుంటున్నావు, దేహం నేననుకుంటున్నావు. అటువంటి నీకు కర్మాధికారికి పోనీ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూస్తే గూడా తెలుస్తుంది గదా! అందరికీ ఉన్న ప్రత్యక్ష అనుభవము. ఏదైనా పని చేస్తేనే లాభం ఏమైనా ఉంటుంది. పని చేయకుండా కూర్చుంటే ఏమి లాభం ఉంటుంది ఎవడికైనా? పని చేయకుండా కూర్చున్నంత మాత్రాన జ్ఞానం గూడా ఉండదు. ఇటు ప్రాపంచికంగా, అటు ఆత్మపరంగా 2 విధాలుగా ఏ ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనంగా ఉంటుంది. నైష్కర్మ్యం గాదు, నిష్ప్రయోజనం కలుగుతుంది దానివల్ల అని చెప్తూ ఉన్నారు. సరే అలాగేనండి గురుగారు. అయితే మరి నాకింకొక ఆలోచన కలుగుతూ ఉన్నదండి అని మన శిష్యుడు మనసులో ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏమి అని గురువుగారు భావన చేసి ఆయనే మళ్ళీ
ఆ ప్రశ్న వేసుకుని జవాబు చెప్తూ ఉన్నారు. యచ్చ మన్యసే బంధార్థత్వాత్ కర్మ న కర్తవ్యం ఇతి తత్ అపి అసత్. ఏదైతే నువ్వు మన్యసే అనుకుంటూ ఉన్నావో, అంటే గురుగారు, కర్మ వల్ల బంధమే ఉంటుంది గదండీ! బంధమే అర్థము, ప్రయోజనంగా కలుగుతుంది. కర్మ చేస్తే అది పాశమై బంధిస్తుంది అనే గదండీ మీరు చెప్తూ వస్తూ ఉన్నారు. కర్మ వల్ల బంధము, జ్ఞానం వల్ల మోక్షము అని చెప్పారు గదా! మరి అటువంటప్పుడు నా కర్తవ్యం కర్మలు చెయ్యరాదు అని నాకర్థమయిందండి. కర్మ వల్ల బంధము, జ్ఞానం వల్ల మోక్షం అంటే, ముందైతే ఇది సాధిస్తాను. కర్మ వల్ల బంధం గాబట్టి, కర్మ చేయకుండా కూర్చున్నాననుకోండి, అప్పుడు దానివల్ల ఏమవుతుంది? బంధం ఉండదు. చూసారా? అది లాభము అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావో ఏమో మధ్యలో. ఇంతా చెప్తే మళ్ళీ వెనక్కెళ్ళి, అసలు అకర్మగా నువ్వు ఉండడం కుదరదురా అని చెప్తే గూడా, అయినా సరేనండి నేను కర్మ చెయ్యను. కర్మ చేస్తే బంధమే అవుతుందది అని నువ్వు మళ్ళీ అటే వెళ్ళి అదే ఆలోచన చేస్తూ ఉన్నావనుకో, తదపి అసత్. అది గూడా పని చెయ్యదు. అది గూడా అసత్. అది గూడా అబద్ధం. ఎందుకండి కథం? ఎట్లా? అది గూడా పని చేయదని చెప్తున్నారు ఎందుకని? అని అడిగితే మన గురువుగారు మళ్ళీ ఇంకిక్కడి నుంచి జవాబు చెప్తూ వస్తారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.